హర్యానాలో దారుణం. స్కూల్ టీచర్ని క్లాస్ రూమ్ నుంచి బయటకు లాక్కెళ్లి 30 సెకండ్లలో 27 కత్తిపోట్లు పొడిచి చంపిన విద్యార్థి. బ్రిటన్లో జరిగిన విషాదం. కన్న కొడుకు తల్లి చనిపోతే మృతదేహాన్ని ఫ్రిడ్జ్లో దాచి 3 సంవత్సరాల పాటు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ తీసుకున్న కొడుకు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో పర్యటించిన వైఎస్ జగన్. దుబాయ్లో 20 నిమిషాల్లో 7 సార్లు పేలిన మిసైళ్లు. ఇరాన్ యూఎస్ వార్ వల్లే అంటున్న విశ్లేషకులు. అధికారికంగా ప్రకటించని యూఏఈ. శ్రీశైలం డ్యాంకి భారీగా వరద ప్రవాహం. 2,60,000 నీరు ఇన్ఫ్లో. నీటి నిల్వ సామర్థ్యం 120 టీఎంసీలకు చేరింది. ముంబై ఇండియన్స్ టీం నుండి 5 ప్లేయర్లు అవుట్. తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయి. ఐఎండీ అలర్ట్. జగన్ ర్యాలీలో చోటు చేసుకున్న ప్రమాదం. పలువురికి గాయాలు. ఇన్సూరెన్స్ లేని బండ్లకు పెట్రోల్, డీజిల్ పోయవద్దు అని సుప్రీంకోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. సాయి ఛత్రపతి, గజనీ, నేను, శైలజ ప్రముఖ చిత్రాల్లో నటించి ప్రజల హృదయాలను గెలిచిన ప్రదీప్ రావత్ కన్నుమూత. మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ గురించి కేంద్ర మంత్రి ఖట్టర్తో వివరించారు. విశాఖపట్నం ఆరిలోవా ప్రాంతంలోని తోటగురువులో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తలపెట్టిన సెంటర్ పారా స్పోర్ట్స్ ఎక్సలెన్స్ నిర్మాణ పనులకు పీవీ సింధు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. పోలీస్ కస్టడీకి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి. ఎర్ర సముద్రంలో రెచ్చిపోయిన హౌతీలు. భారత నౌకపై దాడి. యెమెన్ కోస్ట్ గార్డ్ 13 మంది భారతీయులను రక్షించారు. మోడీకి క్షమాపణ చెప్పిన మెటా కంపెనీ. ఫోర్జరీ ఎన్ఓసీలు సమర్పించిన కాలేజీలపై హైడ్రా యాక్షన్. పాట్నాలో తీవ్ర ఉద్రిక్తత. విద్యార్థులపై ఫైర్ వాటర్ గన్స్ ఉపయోగించిన పోలీసులు.